ఈ సోలో బాయ్లో కంప్లీట్గా మీ లైఫ్ స్టోరీ అనుకోవచ్చా? ఎందుకంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అన్నీ కూడా అంటే నా లైఫ్ స్టోరీ కంటే నేనేమనుకున్నా అంటే ఇప్పుడు సరే నా లైఫ్లో ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పేసి నాకు తెలుస్తుంది కదా, అట్లనే నా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్లో వాళ్ళలో కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో కామన్ పాయింట్స్ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ లైఫ్లో ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ అయ్యి ఉండొచ్చు, లేకుంటే లైక్ మన రిలేషన్షిప్, దెన్ ఫస్ట్ లవ్ ఉంటుంది, దెన్ ఫస్ట్ లవ్ తర్వాత మనకి ఒకవేళ అది బ్రేకప్ అయిపోతే ఇంకో లవ్ వస్తే ఆ లవ్ని వేరేలా ట్రీట్ చేస్తాం మనం లైఫ్లో, ఇంకొంచెం మెచ్యూరిటీతో ఆలోచిస్తాము. దెన్ మన ప్యాషన్ అయి ఉండొచ్చు, కెరియర్ అయి ఉండొచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్క మనిషికి లైక్ డీప్ కోర్లో కనెక్ట్ అయ్యే పాయింట్స్ తీసుకునే రాసిన స్క్రిప్ట్ అనమాట. సో దీంట్లో మోర్ దాన్ స్టోరీ, మోర్ దాన్ ఇన్ఫర్మేషన్, ఇట్స్ లైక్ ఏ డీప్ ఎమోషన్ బేసిక్గా. సో అందరికి కనెక్ట్ అయ్యే ఎమోషన్ అంటే లైక్ వాడు మాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, క్లాస్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్. సో యాజ్ ఎ యంగ్స్టర్ యూ విల్ కనెక్ట్ టు దిస్ ఫిలిం డెఫినెట్లీ. ఎంతకు ఏ ముహూర్తాన ఆ నోట్లోంచి అశ్వత్థామ అని వచ్చిందో అది కూడా స్క్రీన్ మీద కూడా పెట్టేసుకొని మరి ముందుకెళ్తున్నారుగా. ఏంటి అది ఇక మా టీం అంటే ప్రతిసారి బిగ్ బాస్ గౌతమ్ అంటే గౌతమ్ కృష్ణ అనగానే ఎవరైనా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్పర్సన్ అంటే ఎవరు అంటే లైక్ బిగ్ బాస్ గౌతమ్ ఏదో అట్లా వస్తుంటుంది కదా. సో దే డోంట్ వాంట్ అంటే అది రియాలిటీ షో, ఇది ఫిక్షన్ ఫిల్మ్స్. సో దీని మీద ఆ ఇన్ఫ్లిక్షన్ ఏం అవసరం లేదు మనకి, బిగ్ బాస్ అనేది కంటిన్యూస్గా. సో అండ్ అది వేరే ఎక్స్ పర్సన్స్ షో, కానీ అశ్వత్థామ అన్నది ఓన్లీ గౌతమ్ కృష్ణ ఒక్కడికే లైక్ అది ఒక ట్యాగ్ లాగా అయిపోయింది కదా, మిగతా ఎవరికి లేదు అది. సో కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా. అంటే ఇప్పుడు నేను చిన్నపిల్లలు చాలామంది బిగ్ బాస్ చూసేవాళ్ళు, వీళ్ళు చిన్నపిల్లలు బాగా చూస్తారు యాక్చువల్గా బిగ్ బాస్ షో. సో నేను ఏదైనా స్కూల్స్కి కానీ ఎక్కడికైనా లేకుంటే ఈవెన్ కాలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు అందరు అశ్వత్థామ అన్న అని అరుస్తుంటారు అనమాట, చిన్నపిల్లలు మెయిన్లీ. సో కైండ్ ఆఫ్ వాళ్ళకు ఒక రీకాల్ వాల్యూ ఉంది ఆ నేమ్తోని. సో నాకు ఒక రికగ్నిషన్ లాగా అది అయిపోయింది కాబట్టి, సో దే మూవీ టీమ్ వాంటెడ్ టు పుట్ ఇట్. ఐ వాజ్ ఆల్సో లైక్ ఇట్స్ ఎ గుడ్ టైటిల్. అండ్ అంటే నా ఉద్దేశంలో అశ్వత్థామ అంటే చావులేని పర్సన్. సో నా జర్నీ అండ్ నన్ను నేను కూడా లైక్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్తోనే నేను ముందుకెళ్తా, ఎవరేమన్నా ఎన్నిసార్లు పడిపోయినా కూడా మళ్ళీ లేచి ముందుకెళ్ళాలని అనుకునే కైండ్ ఆఫ్ పర్సన్ కాబట్టి ఇట్ సూట్స్ మీ వెల్ అని చెప్పేసి సో క్యారీ ఫార్వర్డ్ అని చెప్పిన. ఓకే, సోలో బాయ్ తర్వాత సంగతులు ఏంటి? ఒకవేళ ఆ రిజల్ట్ అనేది ఎలా ఉన్నా కానీ దెన్ వాట్స్ నెక్స్ట్ అని అనుకుంటే మళ్ళీ గో బ్యాక్ టు ద టీవీ సిరీసెస్ అండ్ అలా వెళ్ళిపోతారా, లేకపోతే లేదు చచ్చినా బతికినా నెవర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ అని మీరు చెప్పారు చూసారా, సో ఆ మూవీస్ పట్టుకొని కూర్చొని సోలో బాయ్ ఒకటి పక్కన, సోలో బాయ్ అనే కాదు లైఫ్లో నాకు ఉన్న ఆస్తి మొత్తం పోయినా, నేను అసలు ఇప్పటివరకు సంపాదించుకున్న నా ఫేమ్ పోయినా, లేకుంటే నాకు రెస్పెక్ట్ పోయినా, ఏది పోయినా కూడా సో నేను ఎలాంటి మోడ్లో ఉంటా అంటే ఐఎమ్ ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ జెన్ మోడ్. అంటే నాకు నువ్వు ప్రపంచంలో లైక్ నాకు కట్టుకోవడానికి గుడ్డలు ఉంటే చాలు, లైక్ తినడానికి తిండి ఉంటే చాలు, పడుకోవడానికి లైక్ నేను రోడ్డు మీద కూడా పడుకుంటా. సో ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్, ఎనీ మెటీరియలిస్టిక్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. నా ఫోకస్ ఏంటంటే నేను ఒకటి సాధించాలని చెప్పేసి ముందుకెళ్తున్నా. సో దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మళ్ళీ నేను ఫార్వర్డ్ డైరెక్షన్లోనే వెళ్తా, కానీ నేను వెనక్కి అయితే తిరిగి చూడను. అంటే ఆ బిగ్ స్క్రీనే టార్గెట్. యా అంతే. ఓకే, అండ్ యాక్టింగ్తో పాటు ఇన్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ అనేది కూడా మేనేజ్ చేస్తున్న టైం అనేది ఒకసారి మీరు అనుభవించారు ఇప్పుడు ఈ సోలో బాయ్ ద్వారా. కానీ ఎక్కడైనా ఎప్పుడైనా కానీ రిస్కీగా అనిపించిన సందర్భం ఏదైనా ఉన్నిందా? యా డెఫినెట్లీ. అంటే ఇప్పుడు సినిమా అంటేనే ఆబ్వియస్లీ చాలా రిస్క్, కానీ ఇక మనం దానికి రెడీ అవుతూనే కదా మనము ముందుకు రాగలుగుతాం. సో ఐఎమ్ రిస్క్ టేకింగ్ పర్సన్ చిన్నప్పటి నుంచి. సో ఐ నో అంటే ఇప్పుడు మన ఆ రిస్క్ మనం తీసుకుంటున్నప్పుడు మనకు ఆ పెయిన్ అన్నది ఉంటుంది మనకి, లేకుంటే అవమానాలు పడాల్సి రావచ్చు, లేకుంటే లైక్ చాలామంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు, డిమోటివేట్ చేస్తారు, చాలా థింగ్స్ అంటారు. కానీ సో ఐ అండర్స్టూడ్ అంటే ప్రపంచం ఇట్లనే ఉంటుంది, మనము దానికి భయపడొద్దు, సో మనం ముందుకే వెళ్ళాలని చెప్పేసి నాకు ఎప్పుడో ఆ క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇట్ డజంట్ మ్యాటర్ అనమాట ఇంకా నాకు. ఈ సోలో బాయ్ మూవీ మీద ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు భయ్యా? సోలో బాయ్ మీద అంటే అలాంగ్ విత్ రైటింగ్ నాకు ఒక 6 months పట్టింది. ఓకే, సో దాని తర్వాత ఓవరాల్గా చెప్పాలంటే ఒక 2 years ఆఫ్ మై లైఫ్ నేను కేటాయించిన. మధ్యలో ఒక 6 months బిగ్ బాస్ సీజన్ 7 సీజన్ 8 కలిపి ఒక 6 to 8 months దానికి వెళ్ళిపోయింది అనుకుంటే, సో ఒక 1.5 year ఆఫ్ మై లైఫ్. సో కంప్లీట్గా ఒక 2 years వేసుకున్నాను. 1.5 to 2 years.